జనాభాను మనం రక్షించాము. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు రేపు పొద్దున సుంకాలు విధించుకొని మీరు మీ నిత్యావసర వస్తువైన ఈ మందులను, ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాపెన్ టు బి పేషెంట్. ఒకరికి డయాబెటీస్ ఉంటుంది, ఒకరికి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, ఒకటి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కళ ప్రాబ్లం, ఒకటికి సగం మంది మెంటల్ పేషెంట్లే ఉంటారు. న్యూరో సైన్సెస్ అయితే ఇంకా లెక్కలేదు అక్కడ. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్. ఇవన్నీ సంపద ఎక్కువైపోవటం వల్ల వచ్చిన అనర్థాలా? విచ్చలవిడి స్వేచ్ఛ, ఓకే, ఒక సిస్టమ్ లేకపోవడము, రెండోది స్వేచ్ఛ ఒకటి, రెండోది లాట్ ఆఫ్ కల్చరల్ మిక్స్. వీళ్ళకి పురాతనమైన సంస్కృతులు అంటే పరంపర ఉంటుంది. మనకు గురు పరంపర ఉంది మన దేశంలో. మన పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, మన పిల్లలు చెప్తారు. ఇది ఒక పరంపర. ఇలా కులమతాలకు సంబంధం లేదు. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. మన స్కూల్ టీచర్ ఉన్నారు సార్, ఎవరన్నా మనకు కనపడ్డారు. ఓకే, మీరు నేను ఒక కులస్తులు, మన స్కూల్ టీచర్ ఒక వేరే కులస్తులు, వేరే మతస్థులు అనుకుందాం. ఆయన ముందు మనం సిగరెట్ కాలుస్తామా? అనుకుందాం. ఈరోజు మనకు వయసు వచ్చింది, ఆయన మనకన్నా ముసలాయన అయిపోయారు, ఆయన సరే కళ్ళు కనపట్లేదు, ఆయన ముందు మనం సిగరెట్ కాలుస్తామా? కాల్చము. మనకన్నా పెద్దవాళ్ళు కనపడితే దండం నమస్కారమే అంటాం. నమస్కారం బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా లేచి నుంచొని నమస్కారం. ఈ సంస్కారం మనకి ఎట్లా వచ్చింది? ఒక పరంపరలో ఇన్బిల్ట్. ఇది పరంపరలో వచ్చింది మన పెద్దవాళ్ళని, మన పూర్వీకులను చూసి మనం నేర్చుకున్నాం. వాళ్ళ పెద్దవాళ్ళని చూసి డ్రగ్స్ నేర్చుకున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళని చూసి బెదిరింపులు నేర్చుకున్నారు, వాళ్ళ పూర్వీకులను చూసి ఎక్స్టార్షన్ నేర్చుకున్నారు, వాళ్ళ పూర్వీకులను చూసి ప్రాస్టిట్యూషన్ నేర్చుకున్నారు, క్యాసినో కల్చర్ నేర్చుకున్నారు. ఐటీ రంగం బాగుంది, డాలర్లు సంపాదిస్తున్నారు, పెద్ద కాళ్ళు తిరుగుతారు, పెద్ద బంగ్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఫిజికల్ హంగులు. లెట్ అస్ నాట్ కంపేర్. ఇందాక మనం మాట్లాడుకున్నది జ్ఞాన పరంపరకు సంపదకు రెండింటి మధ్య చాలా పెద్ద అంతరం ఉంది, ఒక పెద్ద థిన్ లైన్ ఉంది. కరెన్సీ పరంపర, కరెన్సీ పరంపర. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని ఏదో ఆధునిక దేశం అనే ఆ భ్రమలోంచి కొద్దిగా బయటికి రావాలి ఫస్ట్ జనాలందరూ కూడా. ఇప్పుడు $5 million ట్రామాలో చిక్కుకోపోయే దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ 5 million దాంట్లో మన వాళ్ళు ఉంటారు కదా న్యాచురల్లీ. బట్ 43 crores సార్, 43 crores మన వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు కోకాపేటలో ఒక విలువ 50 కోట్లు ఉంది, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు బోల్డ్ మంది హైదరాబాద్లో ఉన్నారు. ఐ డోంట్ గెట్ సర్ప్రైజ్. అట్లీస్ట్ 30-40 people ఫ్రమ్ హైదరాబాద్ అప్లయింగ్ ఫర్ ఇట్. ఓకే, భారతదేశం నుంచి 1000 మంది అప్లై చేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టైం పాస్, డబ్బులున్నాయి మన దగ్గర. వీఆర్ రిచ్ కంట్రీ. ఐ కెన్ బికమ్ సిటిజన్ కదా, డైరెక్ట్ సిటిజన్షిప్ చేసుకుంటారు. ఏముంది ఇచ్చేస్తారు 50. ఇప్పుడు ఒక పెళ్లికి, ఒక ధనికుడి పెళ్లి మన దేశంలో ఎంత అవుతుందంటే 100 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ మధ్యకాలంలో. ధనికులు మంది తక్కువన్నారా? ఇది ఓకే సార్, $5 million ఇస్తే దావూద్ ఇబ్రాహింకి చోటా షకీల్ గుడి ఇచ్చేస్తారు. ప్రశ్న అదే కదా. ఇప్పుడు వాళ్ళది బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదా? వాడి మొహం బ్యాక్గ్రౌండ్ చెక్ ఎక్కడ ఉంది సార్? వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటే పెంటాగన్ ఎందుకు దాడులు జరుగుతాయి? ట్విన్ టవర్స్ ఎందుకు బెయిల్ చేస్తారు? కాల్పులు ఎందుకు జరుగుతాయి? మీకు అక్కడ డ్రగ్స్ ఎలా పెడ్లింగ్ జరుగుతుంది? మరి వాళ్ళ కాన్సులేట్స్కి మనం ఎప్పుడైనా పొరపాటున వెళ్తే, గతి తప్పి వెళ్తే వాష్రూమ్స్ దగ్గర కూడా ఎస్కాట్ ఇచ్చి పంపిస్తుంటారు కదా. మరి అది కనపడతారు కాబట్టి. ఇప్పుడు జనరల్గా మన ఇండియన్ సూపర్ స్టార్ సోకాల్ షారుఖ్ ఖాన్ ఎవరైతున్నారో ఆయన వెళ్ళారు, పేరుని బట్టి ఆయనని ఫ్రిస్కింగ్ చేశారు. అది నిజంగా మనందరికి అవమానకరమే, అది తప్పది. ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఫర్ హోల్ కంట్రీ. ఈజ్ ఆర్ సూపర్ స్టార్, అలా అనుమానం కూడా లేదు. మన సూపర్ స్టార్ అతను, మనం చాలా గర్వపడాలి. అతన్ని హ్యూమిలేట్ చేశారు, ఫ్రిస్కింగ్ చేశారు పేరుని బట్టి. ఇప్పుడు ఆ పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అలాంటి పేర్లు. అంత మాత్రం ఒక భారతీయుని పాస్పోర్ట్ చూడరా? దిస్ ఇస్ వేర్ ద మెచ్యూరిటీ కమ్స్. ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే కదా ఒక దేశాన్ని ఆయుధ కర్మాగారంగా చేసుకున్నారు వాళ్ళు. ఆ మెచ్యూరిటీ ఉండుంటే మన స్థాయిలో ఉండేవాళ్ళు కదా. మెచ్యూరిటీ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ 100 floor బిల్డింగ్ ఆర్ 200 floor skyscraper. మెచ్యూరిటీ ఈజ్ హ్యావింగ్ హౌ యూ హ్యాండిల్ యువర్ కంట్రీ, హౌ యూ హ్యాండిల్ యువర్ లా అండ్ ఆర్డర్, హౌ యూ హ్యాండిల్ యువర్ కల్చర్. మనం అలాంటి వాటి మేము ఫోకస్ చేయం. అందరికి గౌరవం ఇస్తాం మనం. వీ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మన అక్కడ నుంచి ప్రజలను పంపించారు, భారతీయులను పంపించారు, చేతిలో కాలకు బెడిలేసి పంపించారు. అది ఏంటది? అది వాడు ప్రోటోకాల్ అంటాడు కదా. అదే ఆ ప్రోటోకాల్ ఎట్లా వచ్చింది మీకు? మీరు ఆటవికులు కాబట్టి ఆ ప్రోటోకాల్ వచ్చింది. మనం ఆ పని చేయం కదా. వాళ్ళు ఆటవికులు, వాళ్ళు బేసికలీ ఆటవిక మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రోటోకాల్ వచ్చింది. ఇప్పుడు అంటే వాడి క్లెయిమ్ ఏంటంటే, అన్నాళ్ళు డిటెన్షన్ క్యాంప్స్లో ఉన్నోళ్ళు ఒక్కసారిగా ఫ్రీ అయిపోతే ఫ్లైట్లో కూర్చొని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని పొడుచుకొని చంపచ్చు. అసలు మీ దేశం అయిపోతే డిటెన్షన్ క్యాంప్ లాగా తయారవుతుంది కదా. ఇప్పుడు $5 million పౌరసత్వం అమ్మిన తర్వాత యువర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్గెస్ట్ డిటెన్షన్ స్కామ్. మనకు సంబంధం లేదండి, వాళ్ళు ఏ గంగలతో మనకేంటి? లెట్ అమెరికా గో అండ్ జంప్ ఇంటూ కుంభమేళ, మనకు అవసరం కూడా లేదు. అది వాళ్ళు ఎటుపోతే మనకేంటి? వాళ్ళ ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనేది మనకు అది నేను అడగబోతున్నా. వాళ్ళ ప్రభావం $5 million ఖర్చు పెట్టి వాళ్ళ సంఖ్య భారతదేశంలో, మన దేశంలో 1 లక్ష ఉంటుందా కనీసం? 140 కోట్లు, 1 లక్ష మంది
కెపాసిటీ ఉంటుందా? మినిమం ఉంటుంది మనది. ఇప్పుడు మనది ప్యారలల్ ఎకానమీ, మనది ప్యారలల్ ఎకానమీ సార్. ఐ టెల్ యూ ప్యారలల్ ఎకానమీ, అన్ఆడిటెడ్ ఎకానమీ మనది. మన దగ్గర ఆడిట్ అయిన ఎకానమీ ఒక ఎత్తు, ఆడిట్ కాని ఎకానమీ ఒక ఎత్తు. ఆడిట్ కాని ఎకానమీ అనేది మన ఇప్పుడున్న ఎకానమీకి 4 ఇంతలు ఉంటుంది. అన్ఆడిటెడ్ ఎకానమీ is 4 to 5 times larger than the real GDP. సో ఈ అన్ఆడిటెడ్ ఎకానమీ అవుతుందో ఇందులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చాలా దేశాల సభ్యులు, వాళ్ళు సొంత దీవులు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న ఫిలిం స్టార్స్కు చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి అక్కడిక్కడ. డబ్బులు లేక కాదు, బొంబాయిలో ఉన్న సూరత్లో ఉన్న వజ్రాల వ్యాపారాలు వాళ్ళు వెళ్ళి క్యూబాలోనే ఇంకే దేశంలో 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటారు. మనకు ఓన్లీ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి మాత్రమే తెలిసింది. ఇలాంటి అది ఇక్కడ జరిగింది కాబట్టి ఆయన ఈ దేశ పౌరుడు కాబట్టి నా ఆ దేశభక్తితో దేశ ప్రేమను ఏదో అటు అనుకుందాం. హీ వాంట్ టు పర్ఫార్మ్ హిస్ సన్స్ వెడ్డింగ్ ఇన్ హిస్ హోమ్ ల్యాండ్. అలా కాకుండా గుజరాత్ నుంచి వెళ్ళిన వ్యాపారులు ఒకేసారి 20 ఫ్లైట్లు 30 ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి వేరే దీవుల్లో ఎన్నో జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు అలాంటివి. ఇండియన్స్ ఎక్స్ప్లోర్ చేయని భూమి అంటూ ఈ భూమండలం ఏమీ లేదు వాళ్ళకు. ఇక్కడ అక్కడ అని కాదు, రాజస్వయాగాలు చేసిన అనుభవం ఉంది కదా మనకి. రాజస్వయాగాలు చేసిన అనుభవం ఉంది. సి అవర్ పీపుల్ గో అండ్ పర్ఫార్మ్ దర్ వెడ్డింగ్స్ ఎవ్రీవేర్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇక్కడికే వస్తారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళ సొంత దేశం. సో ఇప్పుడు వాళ్ళు పౌరసత్వం అమ్ముకుంటున్నారు, కొంటారంటే కొనవచ్చు సరదా కోసం. ఇప్పుడు లాస్ వెగాస్ వీధుల్లో ఉన్న క్యాసినోలో మన వాళ్ళు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు పోగొట్టుకున్న బోల్డ్ మంది ఉన్నారు. సరదాగా పోటే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళి. వాళ్ళకి ఇది పెద్ద లెక్క కూడా 50 కోట్లు ఇసిరేస్తారు. ఈరా బాబు ట్రంప్ నాకు ఒక ఏమంటారు గోల్డ్ కార్డు ఇవ్వని చెప్పి ఇస్తారు 50 కోట్లు. ఒక పొటెన్షియల్ థ్రెట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ యాంటిసిపేట్ చేస్తుందండి. ఇది అంటే అతి సర్వత్ర వర్జయత్. ఈ $5 మిలియన్ తోటి ప్రపంచవ్యాప్తంగా ఒక 10 లక్షల మంది వెళ్ళిపోయారు అనుకోండి ఆ మోజు తోటి. ఆ తర్వాత వాళ్ళ స్వేచ్ఛ దానిని అప్గ్రేడ్ చేసుకుని టు ది పవర్ ఎన్ అయ్యి విశృంఖలత్వంలోకి దారి ఇది. ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బ్రిటన్లో వచ్చింది. బ్రిటన్ ఇలాగే చేసింది, వాళ్ళు ఇలాగే అమ్ముకున్నారు పౌరసత్వాలని. యూరోప్లో చాలా దేశాలు అమ్ముకున్నారు, ఈరోజు అడుక్కొని ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం అవుతుందో ఒక వ్యాపారవేత్త దాన్ని పరిపాలిస్తున్నాడు. వ్యాపారవేత్త వ్యాపారం దృక్పథంతోనే చూస్తాడు. అక్కడ సివిల్ రైట్స్ మట్టి మశానం అంటూ సెకండరీ అవన్నీ కూడా. అతనికి ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి. ఇట్స్ వెరీ ప్యూర్ దట్ నో ఈ వాంట్ అన్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫర్ ఈజ్ అ ప్రాబ్లం. వాళ్ళు ప్రొడక్టివిటీని, ఉత్పత్తిని, ఉత్పాదక వ్యవస్థని మాట్లాడట్లేదు. సుంకాలు విద్దాము, బెదిరిద్దాము. ఉక్రెయిన్లో ఇప్పుడు మొన్నటిదాకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు జరిగింది? ఉక్రెయిన్లో అతిపెద్ద యురేనియం నిధులు ఉన్నాయి. ఆ యురేనియం నిధుల కోసము రష్యా వాళ్ళు యుద్ధం చేశారు. దానికి వీడు ఫండింగ్ చేశాడు $200 బిలియన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? మేము మీకు భయంకరంగా డబ్బులు ఫండింగ్ చేశాము, మీరు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకున్నా సరే మాకు ఆ ఖనిజాలు ఇవ్వండి లేదా ఆ మైనింగ్ మాకు ఇవ్వండి అని ఒక మెలిక పెట్టాడు మనోడు. డెన్మార్క్ కంట్రోల్లో గ్రీన్లాండ్స్ కొద్దిగా ఉంది, మాకు గ్రీన్లాండ్స్ ఇస్తావా సస్తావా అని వాని బెదిరిస్తున్నాడు. మెక్సికో గోడ కడతాము అని చెప్పేసి పూర్తి స్థాయిగా మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేసి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పెట్టుకున్నాడు. ఎక్కడ ఏం కనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. వీళ్ళకి కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టు 2 లక్షలు 3 లక్షలు ఎప్పుడైతే పౌరసత్వాలు అమ్ముకుంటారో ఖచ్చితంగా కొత్త కొత్త వ్యక్తులు వస్తారు ఆ దేశంలోకి. వాడు వచ్చే ఎండిన్మెంట్, ఇప్పుడు మీరు చెక్ లిస్ట్ చెక్ చేస్తారని చెప్పేసి ఎండిన్మెంట్ చెక్ చేయలేరు కదా. మైండ్ రీడింగ్ ఇంకా అంత అలాంటి యాప్స్ అయితే నాకు రాలేదు తెలిసి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చెక్ చేయొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది వాడి మైండ్ లో ఉంది. బట్ వాడికి బేసిక్ గా నాకు $5 మిలియన్ కావాలని ఉన్నప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి కదా. ఎండిన్మెంట్ ఎవరు ఎట్లా ఉంటుందో తెలియదు కదా వాళ్ళకి. చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఈరోజు కొత్తగా లేదు. వాళ్ళ పెంటగాన్ మీద దాడులు చేసిన చరిత్ర ఉంది. వాళ్ళ ట్విన్ టవర్స్ని కూల్చేశారు జనాలు వెళ్ళి. అది పెద్ద కష్టమైన కార్యక్రమం ఏంటి ఏం కాదు. వాళ్ళు టార్గెట్ చేస్తే పెద్ద. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మొన్న మొసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హమాస్ మీద పేజర్ బాంబులు పెట్టి పేల్చేశారు. అది పేలే వరకు కూడా తెలియదు. 20 ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది దాని వెనకాని. ట్విన్ టవర్స్లో విమానాలు కూలే వరకు కూడా తెలియదు. దాని వెనకాల 10 ఏళ్ళ ఇది మైండ్ మ్యాపింగ్ ఉందని చెప్పి పెంటగాన్ మీద డైరెక్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేశారు తీసుకెళ్ళి. వాళ్ళు ఊహించలేకపోయారు. వాళ్ళ రాడార్ సిస్టమ్ కూడా పట్టలేకపోయింది. ఇప్పుడు చైనా ఏం చేస్తుందో బట్ అవుట్ విత్ ఇన్ దర్ ఐరన్ కట్టర్స్ అనేది ఎవరికి తెలియదు. న్యూక్లియర్ స్టేట్ అయిన నార్త్ కొరియా ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అది వాళ్ళ ఇష్టం. ఆయన ఇచ్చుకొని అమ్ముకొని ఆయన పౌరసత్వం వాళ్ళ దేశం వాళ్ళ ప్రజలు వాళ్ళు దాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ తెలుగు వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్ ఇట్స్ అ వెరీ గుడ్ వెల్కమ్ మూవ్. చాలా మంది తెలుగు వాళ్ళు అంటున్నారు ఓ అమెరికా సూపర్ డూపర్ ఇప్పుడు వాళ్ళు పౌరసత్వాలు ఇచ్చేసి అందరికి